హలో దోస్తులు, అందరు ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజు నాకు చాలా స్వీట్ క్రేవింగ్స్ అవుతున్నాయని చెప్పి నేను పల్లిపట్టి చేసినాను. మంచి షేప్ చేసిన. ఇంకా టైం పడుతుంది అది ఆరడానికి. దీని లోపల ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ కొన్ని కడాయిలో కొన్ని వాటర్ పోసుకొని, ఆ వాటర్లో మనకి ఎంత బెల్లం కావాలో అంత బెల్లం వేసుకొని, ఆ బెల్లం వేసుకున్నాక కొంచెం మరిగినాక స్టికీ అవుతుంది. అప్పుడు బెల్లం ఇట్లా పట్టుకుంటే ఇట్లా జిగురులా వస్తుంది. అప్పుడు ఇలా అవుతుంది. ఇలా అయినాక దాన్ని మనం ఇలా ఒక బౌల్లో కొన్ని వాటర్ పెట్టుకొని ఇట్లా వేసి చూడాలి. అప్పుడు చూసినప్పుడు ఇలా స్టిక్కీగా అయిపోతుంది కదా. నేనైతే ఇప్పుడు పల్లీల లడ్డు చేస్తున్నా. ఇట్లా వేసుకొని దీన్ని మనం ఫాస్ట్ నేనైతే ఇంత వేసుకున్నా. తర్వాత దాన్ని ఇలా 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 చేస్తూ మనకి ఎంతైతే పల్లీలు కావాలో అంత ఇట్లా వేసుకోవాలి. చేసుకున్నాక ఫస్ట్ ఒకటి బట్ట పట్టుకొని ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి. పల్లీ లడ్డు కూడా ఇలానే చేయొచ్చు. ఫస్ట్ ఇలా కలుపుకొని దానికైతే చాలాసేపు ఒక 20 minutes అట్లా దాన్ని బాగా కలిపి దగ్గరికి చేస్తే మనకి బయట దొరుకుతున్నట్టు అవుతుంది పల్లీల పట్టి. ఇదేమో పేలాల లడ్డు కాబట్టి ఇట్లా దాన్ని బాగా కలిపి మొత్తం బెల్లం అద్దుకునేటట్టు చేయాలి. నాకైతే కొంచెం పేలాలు తక్కువైనాయి. పేలాలు వేసుకుంటున్నా. మా హస్బెండ్ స్వీట్ ఎక్కువ తిన్నారు కాబట్టి నేను కొంచెం ఎక్కువనే పేలాలు వేసుకుంటున్నా. ఇలా బాగా కలిపి కలిపినాక మంచిగా చూడు, బెల్లం చాలా ఎక్కువ వచ్చింది. నాకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా కట్టామనుకో అదొక బాల్ షేప్లో అయిపోతుంది. ఇలా మంచిగా చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే పల్లీల లడ్డు రెడీ. పేలాల లడ్డు కూడా ఇలానే చేసుకోవచ్చు. నువ్వుల లడ్డు కూడా ఇలా చేసుకోవచ్చు. నువ్వుల లడ్డు ఏమో కొంచెం వేయించుకొని చేసుకోవాలి.